గత ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట సూచించారు. ఏలూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో మీడియాతో డాక్టర్ శర్మిష్ట మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే వెళ్లాలని అన్నారు. చర్మం ఎర్రగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే నీడ ప్రాంతంలోకి వెళ్లాలని, చల్లని నీటితో స్నానం చేయాలని చెప్పారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ను 1 లీటర్ నీటిలో కలుపుకొని తాగాలని ప్రజలకు సూచించారు. ప్రతి పిహెచ్సిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు. ఎంతో అవసరమైతే తప్పితే బయటికి రావద్దు. ఎలాంటి ప్రయాణాలు కానివ్వండి, పర్టికులర్గా ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే ముందుగా వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఆహార పదార్థాలు కూడా తినేది మనకి కడుపులో సగం వరకే తినండి. ఎందుకంటే మిగిలింది మనం నీళ్లు నింపాలి, శరీరానికి సరిపడా నీళ్లు నింపాలి. ఆ ఎండలో బయలుదేరి మీరు ఫుల్గా ఆహారం తీసుకొని ఎండలో బయలుదేరారంటే మాత్రం వడదెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకని ముఖ్యంగా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే పెందలాడి వెళ్ళండి, ఎండలో లేకుండా. అలాగే ఎండ బాగా తగ్గిపోయిన తర్వాత సాయంత్రం పూట చల్లగా బయలుదేరండి. ఆహారపు అలవాట్లు పర్టికులర్గా ఎండాకాలంలో ముఖ్యంగా ఏంటంటే హై ఫ్యాట్ డైట్, హై ప్రోటీన్ డైట్ కాకుండా మామూలుగా గ్లూకోజు అంటే స్టార్చ్, కార్బోహైడ్రేట్ డైట్ మితంగా తీసుకుంటాం, కాయగూరలు ఎక్కువ వాడటం ఇలాంటివి చేస్తే కనుక మనకి హీట్ స్ట్రోక్ తొందరగా తగ్గుతుంది. ఎందుకంటే డైజెషన్ కోసమే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్న వాటర్ని ఇవి తీసుకుంటాం మొదలు పెడితే శరీరంలో మన ఉష్ణోగ్రత తగ్గించడానికి జరిగే ఏర్పాట్లలో డీరైల్ అయిపోయి లోపల వేడి ఎక్కువ ఉంటుంది. అలాగే సాధారణంగా అందరికీ ఒక అపోహ ఉంటుంది, బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కోకూడదు, ఇంత వేడి మీద బయట నుంచి వస్తే వెళ్ళు ఆటోమేటిక్గా దానంతటా అది చల్లబడిన తర్వాత మనం మొహం కాళ్ళు చేతులు కడుక్కోవాలండి. అది తప్పండి. మీరు ఖచ్చితంగా వెంటనే మీరు స్నానం చేసేసి చక్కగా చల్లటి నీళ్ళు ఒంటి నిండా పోసుకొని కాసేపు చల్లార్చుకోండి. మీకు అది సేద తీరుతుంది. ఒళ్ళు హీట్ స్ట్రోక్ వెళ్లకుండా లోపల వేడి, జ్వరం అది ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా ఉండి సాయంత్రం పూట ఏదన్నా మీకు ఒళ్ళు వేడిగా ఉన్నట్లయితే మాత్రం పొరపాటున అందరికీ క్రోసిన్ 650 అలా పారాసెటమాల్ 500 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్స్ వాడటం అనేది ఒక అలవాటు ఉంది. అది పొరపాట్లు కూడా మీరు వాడద్దండి. మన ఇళ్లలో అందరి దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. అలాగే చక్కగా దానికి సరిపడా మజ్జిగ నీళ్ళు లేదు, ఇంకా ఏదైనా సరే డ్రింక్స్ కానివ్వండి, మీకు ఇష్టమైంది ఏదైతే ఉంటుందో అలాంటి డ్రింక్స్ మీరు ప్లంటీ తీసుకోవచ్చు. ఓఆర్ఎస్ ద్రావణం అయితే చాలామందికి ఓఆర్ఎస్ 1 లీటర్ నీళ్ళల్లో మేము ఇచ్చే ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళల్లోనే కలపాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది కొద్దిగా తక్కువ నీళ్లు పోసుకొని మనం ఇది తాగితే బాగుంటుంది, రుచికి బాగానే ఉంటుంది. లోపల ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏదంటే పొటాషియము, దానిలో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మెగ్నీషియం, ఇవి ఆ ఎలిమెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో శరీరం తీసుకునేసరికి మళ్ళీ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది శరీరం. అందుకని ఖచ్చితంగా పసిపిల్లలకి పట్టించినా పెద్దవాళ్ళు తాగినా ఔషధంతో సమానం, మంచి ఔషధం ఈ కాలంలో. దాన్ని ఖచ్చితంగా 1 లీటర్ నీళ్ళల్లో కలిపి మాత్రమే అప్పటికప్పుడు వాడేసుకోండి. ప్రతి పిహెచ్సిలో కూడా ఏదైతే మనకి అవేర్నెస్ ఇప్పుడు చెప్పానో పారాసెటమాల్ టాబ్లెట్లు జ్వరం వస్తే వాడద్దు ఒకటి, ఓఆర్ఎస్ కార్నర్స్ అని చెప్పి ప్రతి పిహెచ్సిలో కూడా ఈ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి అనేది, లీటర్ నీళ్ళు ఎలా తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా వాటర్ బాటిల్స్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ అలవాటు అయిపోయింది. లేదంటే దానికి ఎన్ని గ్లాసులు అయితే 1 లీటర్ అవుతుంది అనేది పెట్టి దానికి ఓఆర్ఎస్ ఎలా కలపాలి అనేది డిమాన్స్ట్రేట్ చేయడం. అక్కడ ఎవరైనా పేషెంట్లు వస్తే వాళ్ళకి ఇమీడియట్గా ఓఆర్ఎస్ తాగించడం. అలాగే నార్మల్ సెలైన్స్ అన్ని చోట్ల కూడా పిహెచ్సిలో అవైలబుల్గా ఉండేటట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాగా సోడియం డిప్లీషన్ తోటి ఉంటారు కాబట్టి అన్ని పిహెచ్సిలో కూడా ప్రత్యేకంగా బెడ్ అరేంజ్ చేయడం, వాళ్ళకి కోల్డ్ స్పంజింగ్ దానికి కూడా ఐస్ రెడీగా పెట్టుకుంటాము. అవి ప్రతి పిహెచ్సిలో చెప్పామండి. సిహెచ్సిలో కూడా ఒక 6 బెడ్స్, అంటే మాకంటే పెద్ద హాస్పిటల్స్ సిహెచ్సిస్ ఉన్నాయి. ఆ సిహెచ్సిలో కూడా రెడీగా బెడ్స్ అవి పెట్టుకున్నాము, యూనిట్స్కి రెడీగా ఉంటున్నాము. అలాగే ఐఈసి ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నానో మన మెడికల్ ఆఫీసర్లు అందరికీ ట్రైనింగు,
ఆశా లెవెల్ వరకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన పాంప్లెట్లు త్వరలో ఇస్తారు. ఉన్నవి అయితే కొన్ని మేము పెట్టడం జరిగింది మెయిల్. అక్కడికక్కడ తీసుకొని వాళ్ళకి ప్రజలందరికీ కూడా సమాయత్తం చేసుకొని అక్కడ అంగన్వాడీస్ ద్వారా మన ద్వారా ఐఈసీ మెటీరియల్ అవేర్నెస్ చేస్తున్నాం.